ఇది సత్యవాక్యం, జీవవాక్యం, ఇది దేవుని ప్రేమ కావ్యం. ఇది సత్యవాక్యం, జీవవాక్యం, ఇది దేవుని ప్రేమ కావ్యం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని మాట మారుమనసు పొందాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రకటన 9వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదివితే, 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీదకి రాలిన ఒక నక్షత్రం అగాధం యొక్క తాళం చేయి అతనికి ఇవ్వబడాను. యోహాన్ చెప్తున్నాడండి ఇదంతా. నక్షత్రం ఒక గుర్తు, ఒక వ్యక్తి అని మనకు అర్థమవుతుంది. ఆ వ్యక్తి ఎవరు? లూకా సువార్తలో 10వ అధ్యాయం 18వ వచనంలో సాతాను మెరుపులు ఆకాశం నుండి పడటం మనం చూస్తామని, అగాధం యొక్క తాళం చేయ కొంత అధికారము, శక్తి ప్రకటన గ్రంథంలో 1:18 అధ్యాయంలో చూస్తే, మరణపు పునరుత్థానం ద్వారా మరణం యొక్క పాతాళం యొక్క శక్తి యొక్క తాళం చెవులు క్రీస్తు స్వాధీనంలో ఉన్నాయండి. ఆయన సర్వాధికారి. అది నీకు తెలియకపోతే శత్రువు యొక్క అధికారంలోనూ పడిపోతావు. వాడు మెరుపులాగా పడ్డాడు, వాడికి శక్తి ఉండొచ్చు, అధికారం వచ్చు, కానీ మించిన శక్తిని అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. శత్రు బలవంతుడు నీకు అధికారం ఇచ్చిన అని చెప్పాడు. అది నీకు తెలియకపోతే నువ్వు నశించిపోతావు. ఈ ప్రకటన 9వ అధ్యాయం 2వ వచనం 21 వరకు చూస్తే, అతడు అగాధం తెరవగా గొప్ప పొగ చేత సూర్యుని వాయుమండల చీకటి కమ్మినని ఉంటుంది. సాతాను ప్రజల్లో ఆత్మీయ అంధకారం కలజేసి సత్యస్వరూపము క్రీస్తు మహిమలోకి రాకుండా, సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు గుడ్డితనం కలజేస్తున్నాడని, ఆ పొగ నుండి మిడతలు భూమి మీదకి వచ్చాయని, 5 నెలలు ఆ మిడతలు తోకలు ఎలా ఉన్నాయంటే మనుషులకు హాని చేయడానికి వాటికి అధికారం ఉంది. అది తేళ్ల తోకలాగా ఉందని, పాతాళ దూత వాటికి రాజుగా ఉన్నాడని ఉంది మనకి. అయితే కండిషన్ కూడా ఉంది. ఎవరికి హాని చేస్తాయంటే ఆ మిడతలు నొసళ్ళ మీద దేవుని ముద్ర లేని వారికే తప్ప భూమిపైన గడ్డికైనా, ఏ మొక్కకైనా, మరి ఏ వృక్షానికైనా హాని చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇచ్చింది. మరియు వాటిని చంపుటకు అధికారం ఇవ్వలేదు. గమనించారా? ఇక్కడ ప్రాణం దేవుని చేతిలో ఉందండి. అధికారం అంతా దేవుని చేతిలో ఉంది. దేవుడు అనుమతించింది ఏది ఇంత మాత్రం ఏమి జరగదు భూమి మీద. ఈ మిడతలు దుష్టులైన మానవులను వేధించడానికి, బాధించడానికి పంపబడ్డాయి అన్నమాట. ఎవరు చావరు, బాధపడతారంతే 5 నెలలు. ప్రకటన గ్రంథం 9:6, ఆ దినములలో మనుషులు అంటే మరణాన్ని వెతుకుతారంట, కానీ అది వారికి దొరకదంట, చావలేరంట, చావడానికి ఆశపడతారట. మరణం వారి ఎదుటి పారిపోనుంది. ఎంత ఘోరమైన పరిస్థితి ఉంది. ఆత్మహత్యకు పాల్పడాలని చూస్తారంట, కానీ అది వారి వల్ల కాదంట. యుద్ధంలోనూ చావరు. 5 నెలలు బహు యాతన అనిపిస్తారు. ఇది సైతానీయ దురాత్మలు, సైతాన్ సైన్యము వాళ్ళకి కలగజేసే శ్రమ అండి. 6వ దూత బోర ఊదినప్పుడు ప్రకటన 9:13 నుండి మనం చూస్తే, అది యూప్రటిస్ నది గురించి ఉంటుంది. ఇస్రాయల్ రాజ్యంలోకి సరిహద్దు యూప్రటిస్ నది ప్రాముఖ్యమైంది. ఇక్కడ బంధింపడిన 4 దూతలు వదిలిపెట్టబడి బోర పట్టుకుని, ఆ దూతలు చెప్పుట అంటే ఏం చేస్తున్నాయంటే, మనుషులు 3వ భాగం సంహరింపబడని అదే సంవత్సరం, అదే నెలన, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడిన ఆ 4 దూతలు విడిచిపెట్టబడి. రే సహోదరి వింటున్నారా? సహోదరుడు వింటున్నారా? కాలాలు, సమయాలు, సకల సృష్టి దేవుని స్వాధీనంలో ఉన్నదని మనకు తెలుసుకోవాలి. ఈ శ్రమలో బాధింపడిన వారు దేవుని ప్రజలు కారు. బాధ నొందిన వారు అవిశ్వాసులు మాత్రమే. దేవుని ప్రజలు తిరస్కరించిన వారు, హింసించిన వారు దేవుని సింహాసనం మీద ఆయన ప్రజలు చేసిన ప్రార్థన ప్రతిఫలం అనమాట. ఇది ఎవరైతే శ్రమ పడతారో వారికే ఈ బాధ. ఈ 4 దూతలు విడిచిపెట్టబడినప్పుడు గుర్రపు రౌతులు సైన్యం లెక్క ఎంతంటే 20 కోట్లు. ఆ గుర్రాలకు వాటి మీద కూర్చుండిన వారికి నిప్పుల వలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధవర్గము వర్ణము మైమరులు ఉన్నట్లు ఆ గుర్రముల తలలు, వాటి నోటిలో సింహం తలలాగా వాటి నోటిలోంచి అగ్నిగంధకాలు చేత మనుషులు 3వ భాగం చంపబడతారని, ఆయనపై తిరుగుబాటు చేసిన వారికి నాశనం తెచ్చినట్లు ఆయన సాతానుకు అనుమతిచ్చాడు. ఈ అగ్ని, ధూమము, ఈ గంధకాలు ఇవన్నీ కూడా యొక్క పైశాచిక శక్తులు అనమాట. ఇవి సొదొమ గొమొర్రాలు మించిన ప్రళయం అనమాట. నేటి యుద్ధ సంస్కృతి, అణుబాంబులు ఇవన్నీ కూడా అబద్ధోని యుద్ధం, భూమిపైన యుద్ధం, వెంబడి యుద్ధం జరుగుతుండగా అవి మానవులపై దేవుని తీర్పులను సూచిస్తున్నాయి.
అయినను మనుషులు మారుమనసు పొందాలా. ఇప్పుడు కూడా మారుమనసు పొందట్లేదు. ప్రకటన 9:20-21 చూస్తే ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను విగ్రహములు పెట్టినట్లు వారు మనసు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్య, మాయామంత్రాలు, జారచౌరత్వములు చేయకున్నట్లు వారు మారుమనసు పొందినవారు కాదు. దేవుని బిడ్డలకి ఈ శ్రమలు కలుగు. వారు ఈ శ్రమల నుండి తప్పింపబడతారు. సంఘం ఎత్తబడిపోతుంది. ప్రభుత్వం ఉంటుంది సంఘం. ఈ సత్యదేవుని ఆరాధించిన వారు, వ్యతిరేకిస్తున్న వారు, దేవునికి రోషం పుట్టిస్తున్నవారు, హత్యలు, మాయమంత్రాలు, సోది, దేవుని పూర్తిగా వ్యతిరేకించిన వారు, ఇవన్నీ వాళ్ళు అనుభవిస్తారండి. దేవునికి అంటే అసహ్యమైనవన్నీ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఈ యొక్క తీర్పు పొందుతారు. ఈ అధ్యాయంలో మిగిలిన వారైనా మారుమనసు పొందాలని ప్రభు కోరుతున్నారు. కానీ వారిలో పరివర్తన ఏమాత్రం రాకపోవడం, ఇంకా హత్యాకృత్యాలే, వారు పూజించిన ఆ యొక్క విగ్రహాలను విడిచిపెట్టకపోవడం, పశ్చాత్తాపడిపోవడం మనం చూస్తాం. సంఘం ఎత్తబడే లోపలే సువార్త సమస్త సృష్టికి బూదిగంతాలకు చేరాలండి. దేవుని హృదయాన్ని మూసివేసే వారికి నరకమే ఫలితం. వారు వాక్య సత్యం కోసం నిలబడరు. వారు సైతాను అబద్ధాలకు దాసులవుతారు. మనం అలా ఉండకూడదండి. మనం ఎత్తబడేవారుగా ఉండాలి. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. మహోన్నతుడ, మహిళ రాజా, నేను స్తుతిస్తున్నాను. నేను ఆశ్రయించి నేను నమ్ముకున్నవాడిని. నీ కృప దయచేసే దేవుడు ప్రభా, నువ్వు మమ్మల్ని ప్రేమించి నీ రాజ్య వారసులుగా పిలుచుకున్నావు. మా కొరకు చిందించిన నీ రక్తం బట్టి మారు మనసు పొంది నీ వైపు తిరిగి ఉగ్రత పాలు కాకుండా పరిశుద్ధులుగా ఈ లోకంలో జీవించగలిగే సిద్ధపాటు ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామం పేట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.